ముందస్తు చర్యల వల్ల మొంతా తుపాను సమయంలో ప్రాణ ఆస్తి నష్టాలను నివారించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తుపాను ప్రభావిత జిల్లాలపై సీఎం ఏరియల్ వ్యూ నిర్వహించారు. హెలికాప్టర్లో విహంగ వీక్షణం చేశారు. కోనసీమ జిల్లా ఓడలరేవులో తుపాను బాధితులను సీఎం స్వయంగా పరామర్శించారు. 3,000 రూపాయల చొప్పున పరిహారం, నిత్య అవసరాలు అందించారు. మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేశారు. చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫాన్లు చూశాను, చాలా సంక్షోభాలు చూశాను. కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులందరూ కలిసి సమిష్టిగా పనిచేశారు. మొంతా తుపాను వల్ల ప్రాథమిక నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంచనా ప్రక్రియని అధికారులు కొనసాగిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, తుపాను నష్టంపై ప్రాథమిక అంచనా నివేదికని అధికారులు ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పిస్తారో ఆ వివరాలేంటి? గౌతమ్, ఏదైతే మొంతా తుఫాను వల్ల జరిగిన నష్టానికి సంబంధించి ముఖ్యమంత్రి నష్టం అంచనా వేగంగా చేయాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆ ప్రాథమిక నివేదిక తొలుత పూర్తి స్థాయి నష్టం అంచనా కంటే ముందు ప్రాథమిక నివేదిక సిద్ధం చేయాలని ఆయన ఆదేశించడం జరిగింది. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఈ ప్రాథమిక నివేదిక నష్టం అంచనా ఏ మేర జరిగింది ఏంటి అన్న దాంట్లో నిమగ్నమైంది. 2 రోజుల్లో దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రాథమిక అంచనా నివేదిక సమర్పించే అవకాశం ఉంది. అధికారులు ఈ ప్రాథమిక నష్టం అంచనా సమర్పించిన తర్వాత దాన్ని కేంద్రానికి పంపనున్నారు. ప్రస్తుతానికి ఇప్పటి వరకు అధికారులకు వచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో మొత్తంగా 249 మండలాల్లోని 1434 గ్రామాల్లో ఈ 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మంది మీద ఈ మొంతా తుఫాను ప్రభావం అనేది చూపింది. దీనివల్ల మొత్తం ఈ తుఫాను వల్ల ఇద్దరు చనిపోయినట్లుగా అధికారులకు ఇప్పటి వరకు నోటీస్ చేశారు. అలాగే 293 మండలాల్లోని 1696 గ్రామాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లినట్లు కూడా అధికారులకు ఇప్పటి వరకు ప్రాథమిక సమాచారం అనేది. దాదాపు 1,40,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వాళ్ళు గుర్తించారు. అత్యధికంగా 90,000 ఎకరాల్లో వరికి నష్టం జరిగినట్లు కూడా వాళ్ళు గుర్తించారు. దాదాపు 23,000 ఎకరాల్లో పత్తి పంటకు, అలాగే 11,000 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లిందని చెప్పి అధికారులకు ప్రాథమిక అంచనా వచ్చింది. మొత్తం ఈ తుఫాను వల్ల 75,000 మంది రైతులకి నష్టం వాటిల్లినట్లుగా కూడా అంచనా వేశారు. మొత్తం 95 మండలాల్లోని 292 గ్రామాల్లో ఉద్యాన పంటలకు కూడా నష్టం వాటిల్లిందని చెప్పి ప్రాథమికంగా తేల్చారు. అలాగే తుఫాను వల్ల దాదాపు 9,000కు పైగా ఎకరాల్లో ఉద్యాన పంటలకు ధ్వంసం అయినట్లు గుర్తించారు. 39 పశువులు కూడా మృత్యువాత పడినట్లు ఇప్పటి వరకు అధికారులు లెక్క తెరిచారు. అలాగే చాలా చోట్ల ఈ పంచాయతీరాజ్ రహదారులు కానీ, లేకపోతే బ్రిడ్జ్లు కానీ, కలవట్లు కానీ ధ్వంసం అయ్యాయి. దాదాపు 1800 కిలోమీటర్ల మేర ఆర్ఎన్బి రహదారులు ధ్వంసం అయ్యాయి. మొత్తం వల్ల దాదాపు ఒక ఆర్ఎన్బికే 1000 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తారు. ఈ తుఫాన్ కారణంగా రూరల్ వాటర్ సప్లై స్కీమ్ కూడా దెబ్బతిన్నట్లు గుర్తించారు. మొత్తం విద్యుత్, అలాగే జలవనరులు, హౌసింగ్ వంటి శాఖలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఈ నష్టం అంచనా మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. 1-2 రోజుల్లోనే ఈ ప్రాథమిక నష్టం అంచనాకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు. దీని ఆధారంగా ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించి అందుకు అనుగుణంగా కేంద్రం నుంచి సహాయం కోరనుంది. ధన్యవాదాలు కృష్ణ.